ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మన గార్డెన్ లో ఉన్న మొక్కలన్నీ కూడా హెల్తీగా గ్రో అవ్వడానికి, అలాగే మంచి పూత కాపు రావడానికి అయితే ఒక ఫెర్టిలైజర్ అయితే చూపిస్తానండి. ఇది తక్కువ ఖర్చుతో చేసుకునే ఫెర్టిలైజర్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఏమీ లేదు, ఇది బెల్లం అండి. ఇంకా ఇక్కడ మగ్గిన అరటి పండ్లు అండి, బనానా. ఇప్పుడు మనం బెల్లం ఎంత తీసుకుంటే బనానా కూడా, అంటే బనానాలు కేజీ తీసుకుంటే బెల్లం కూడా కరెక్ట్గా కేజీ తీసుకోవాలండి. ఇలా కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవడం వల్ల మనకి బూజ్ అనేది రాకుండా ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా రెడీ అయిపోతుంది. ఇవి ఎందుకు చేస్తున్నానంటే, బనానాలో అయితే ఎన్పికే చాలా రిచ్గా ఉంటుందండి. ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం చాలా రిచ్గా ఉండడం వల్ల మన ప్లాంట్లకు అయితే పూత, పింద, కాపు బాగా వస్తుందండి. మనకి ఎలాంటి అంటే చెట్టు మనము శాంప్లింగ్స్ కాంచి వేసుకోవచ్చు అండి. సీడ్స్ వేస్తాం కదా, అప్పటి నుంచి కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఈ బెల్లాన్ని అయితే మొత్తం ఇలాగా తురిమి పెట్టేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఈ బనానా ఉంది కదా, డైరెక్ట్ తొక్కతో పాటు వేసేయాలండి. డైరెక్ట్ ఇలా తొక్కతో పాటే వేసేయాలి. ఇదైతే మన ప్లాంట్లకి ఎంత బాగా హెల్ప్ అవుతుందో తెలుసా అండి. చాలా అంటే చాలా బాగా గ్రో అవుతాయి, గ్రీన్ గా హెల్దీగా ఉంటుంది. దీన్నైతే మనము రెండు విధాలుగా మనకి ఉపయోగించుకోవచ్చు అండి. ఎలా అంటే మనము మన మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మొక్క మొదట్లో కూడా ఇచ్చుకోవచ్చు అండి. మనకి మొక్క పెరిగే దశలో ఎన్పికే అనేది చాలా అంటే చాలా అవసరం అండి. అంటే మన మొక్క పెరుగుదలలో కాదండి, ఏ టైంలో అయినా మనకి ఎన్పికే అనేది ప్లాంట్కు చాలా అవసరము. వర్షాలు పడి ఆగిన వెంటనే ఇది కనుక మనం మొక్కలకు స్ప్రే చేసామనుకో, మ్యాజిక్ ఫెర్టిలైజర్ లాగా మనకు మొక్కల మీద అయితే పనిచేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు దీంట్లో మనకి కుండీలో ఉన్న సారం అంతా కూడా ఆ వర్షపు నీళ్ళతో పాటు కిందికి వెళ్ళిపోతుంది కదా. సో ఆ టైంలో వర్షాలు పడి ఆగిపోయిన వెంటనే మనకి 2-3 డేస్కి మన ప్లాంట్లు అనేది నిర్జీవంగా తయారైపోతాయండి. అలా కాకుండా ఇది స్ప్రే చేసామనుకోండి, ఆకులు అనేది చాలా హెల్దీగా గ్రీనరీగా తయారైపోతాయి. అలాగే మనకి మన ప్లాంట్లు అయితే మనకి చెట్టు ఆకుల నుంచి కూడా ఫుడ్ని గ్రో చేసుకుంటాయి కదండి. సో అలాగా ఈ ఎన్పికే అనేది మన చెట్లకి బాగా యూజ్ అవుతుంది. మనము టెర్రస్ గార్డెనింగ్ పెంచుకునే వాళ్ళం అయితే తక్కువ ఖర్చుతో వచ్చే ఫెర్టిలైజర్స్ తయారు చేసుకొని ఇచ్చుకుంటే కనుక మనకి చాలా మంచిగా అనిపిస్తుందండి. గార్డెన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అది అలా కాకుండా ఎక్కువ అంటే డబ్బులు ఎక్కువ పెట్టేసి మనము గార్డెన్ గ్రో చేసుకోవాలంటే మనకి గార్డెన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందండి. ఇదేదో మనం బయట డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు కదా అనిపిస్తుంది. అందుకని ఇలాంటి అంటే ఈ బనానాలు అయితే మొత్తం అయిపోయిన బనానాలు అయితే మనకి అరటి పండ్లు అమ్మే వాళ్ళ దగ్గరనైతే ఒక 10 రూపీస్ ఇస్తే మనకి కేజీ పండ్లు అయితే ఇచ్చేస్తారండి. సో అవి తెచ్చుకొని ఇలాగా మనకి ఫెర్టిలైజర్ చేసుకొని మనం మొక్కలకి ఇచ్చేసుకోవడమేనండి. మనము నర్సరీలో అయితేనేమో మనకి ఆర్గానిక్ కాకుండా ఇన్ఆర్గానిక్ వాడతారు. అవి స్ప్రే చేస్తూనే ఉంటారండి వీక్లీ వన్స్. అందుకే మన నర్సరీలో ఉన్న ప్లాంట్లు అయితే అంత హెల్దీగా ఉంటాయి, మొత్తం బ్లూమింగ్ తోటి ఉంటాయి. మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చెట్లు నిర్జీవంగా తయారవుతాయి, అలాగే బర్డ్స్ రావు. గులాబీలకు అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇంకేదైతే. ఎందుకంటే ఎన్పికే చాలా అవసరం అండి గులాబీలకు. గులాబీలకు కూడా హెవీ ఫీడర్స్ అండి, ఎప్పటికప్పుడు దానికి ఫీడ్ చేస్తూ ఉంటేనే గులాబీలు అనేది చాలా బాగా పూస్తాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా మనం మొత్తము ఇంత మంచి అంటే బెల్లంతో మన బనానా మొత్తము కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో కాకుండా మనం పైన క్లాత్ కప్పి ఉంచాలండి. పొద్దున సాయంత్రము మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకుంటే కనుక మంచిగా ఉంటుంది. లేకపోతే పైన బూజు తెట్టలాగా కడుతుందండి. అలా కాకుండా ఉండాలంటే పొద్దున సాయంత్రం ఒకసారి తిప్పి మళ్ళీ ఆ క్లాత్ అనేది పెట్టేసేయాలి. పైన క్లాత్ మాత్రమే కప్పాలండి. క్లాత్ కప్పేసి మనము ఒక దారంతో ముడేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి.
నేనైతే ఇక్కడ ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నానండి, మీకు చూపించడం కోసం మళ్ళీ తయారు చేశాను. సో ఇది తయారు చేసుకున్న తర్వాత మన గార్డెన్లో 6 months వరకు అయితే వాడుకోవచ్చండి, అస్సలు పాడవదు. మనకి నీరు అంటే నీటి తడి తగిలితే కనుక ఖరాబ్ అయిపోతుంది, లేదంటే ఎంత బాగా పైన మనకి తెట్టలాగా కట్టిందో చూడండి. దీంట్లో అంటే మనకి స్టీల్ లాంటివి అయితే పెట్టొద్దండి, స్టిక్ లాంటిది, లేదంటే మన దగ్గర రాగి మనకి స్పూన్ ఉన్నా సరే దాంతో కలుపుకోవచ్చు. రాగిలో ఉన్న గుణాలు కూడా మొత్తం మనకి యాడ్ అయిపోతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇదైతే వాడుకోవడానికి రెడీ అయిపోయిందండి. మనము ఇలా ఫర్మెంట్ చేసుకున్న తర్వాత 15 days తర్వాత నుంచి అయితే వాడేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇదైతే ఇలా కలుపుతుంటే పుల్లటి వాసన, అంటే ఫర్మెంట్ అయిన వాసన అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇది వాడుకోవడానికి అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి, ఇలా రెడీ అయిన మనకి ఫెర్టిలైజర్ని మన ప్లాంట్లకు ఏ విధంగా ఇచ్చుకోవాలి, ఎన్ని రకాలుగా ఇచ్చుకోవాలి అనేది అయితే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.